నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. మున్సిపల్ చైర్మన్ రఫానీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటిని పొదుపుగా వాడుకోవాలి. పుర ప్రజలకు సూచించిన మున్సిపల్ చైర్మన్ రఫానీ. బెల్ట్ షాపులు, గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నాం వెల్లడించిన ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్. ఘనంగా జరిగిన సాయి వికాస్ స్కూల్ 17వ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పలువురు ప్రముఖులు. చిలకలూరిపేట, నాదెండ్ల మండలాలకు చెందిన 34 మంది పేదలకు మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తన నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 37,14,870 రూపాయల విలువైన చెక్కుల్ని లబ్ధిదారులకు స్వయంగా అందించిన ఆయన, గత ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ సహాయాన్ని పూర్తిగా నిలిపివేయడంతో అనారోగ్యంతో బాధపడే లక్షలాది పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. సకాలంలో నాణ్యమైన వైద్యం అందక మరణాలు సంభవించిన గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ గురించి ఏమాత్రం ఆలోచన చేయకపోవడం విచారకరమని పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు జువాజీ మదన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణ ప్రజలు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ సూచించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రాంతంలో ఎక్కడైనా మంచినీటి కుళాయిలు లీకులు ఏర్పడి వృధాగా నీరు పోతుంటే వెంటనే మున్సిపల్ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. ఇక పట్టణంలో ప్లాస్టిక్ నిషేధానికి స్వీకారం చుడుతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ రహిత చిలకలూరిపేట పట్టణంలో తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని రఫానీ కోరారు. రోజు మీ అందరితో పాటు నేను కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే, చిలకలూరిపేటకు సంబంధించి ఉన్న 2 చెరువుల్లో కూడా మంచినీరు ఈ వేసవికాలం కాబట్టి తగ్గుతుంది. కాబట్టి చిలకలూరిపేట పట్టణ ప్రజలందరూ కూడా పొదుపుగా వాడుకోవాలి. అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వేసవి కాలంలో నీళ్లు అందించడానికి మన శాసనసభ్యుల వారు కృషి చేస్తున్నారు. పట్టణంలో నీరు వృధా కాకుండా లీకుల్ని ఎక్కడికక్కడ మరమ్మత్తు చేస్తూ చాలా వరకు అరికట్టడం జరిగింది. మరి దానికి మనం మున్సిపల్ సిబ్బందికి అభినందించాలి. ఇక రెండో విషయానికి వస్తే, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధం తీసుకుంది. మరి ఏదైతే మనకు ఉన్న 3వ వారంలో ఒకరోజు ఈ ప్లాస్టిక్ గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 120 మైక్రాన్కు సంబంధించి దానికన్నా తక్కువ ఉన్న దాన్ని వాడకూడదు. ఒకసారి డిస్పోజల్ చేసి, అంటే కూరగాయలు ఇతర వస్తువులు తీసుకొని వెళ్ళి ఇంటికాడ పడేసే సంచులు అసలు వాడకూడదు. ఈ విషయంలో వర్తకులు మరియు పట్టణ ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే దీనివలన అనేక రోగాలు ప్రాప్తిస్తాయి. మరియు ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. భావి తరాల వారు బాగుండాలంటే మరి మనం ఇప్పటి నుంచే దీన్ని నిషేధిస్తే చాలా చక్కగా ఉంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. పోతే దీని మీద ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా తీసుకున్నది. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు గత 5 రోజులు పట్టణంలోని ఒక్కో ప్రాంతంలో ఉన్న మసీదుల వద్ద మున్సిపల్ చైర్మన్ రఫానీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు సమద్ ఖాన్ అన్నారు.
అయితే రఫానీ ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, తన సొంత ఖర్చులతో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. రంజాన్ నెల ఎంతో పవిత్రమైన నెల. గత 5 రోజులుగా, అంటే 5వ తారీఖు మొదలు నిన్న 9వ తారీఖు వరకు చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ రఫానీ గారి ఆధ్వర్యంలో పట్టణ మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ సోదరుల ఆధ్వర్యంలో గత 5 రోజులు జరిగినటువంటి ఇఫ్తార్ విందులకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తన ఆరోగ్యం బాగలేకపోతే శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు చేసినటువంటి కృషి ఎంత అనేది మాటల్లో వివరించలేనటువంటి రఫానీ గారు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఉపవాసాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా నేను భోజనం పెట్టాలని మనసులో అనుకొని మొత్తం పట్టణంలోని 26 మసీదులు కవర్ అయ్యేలాగా 5 చోట్ల భోజనాలు ఏర్పాట్లు చేసి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. రహమత్ నగర్, మదీనగర్లో ఏర్పాటు చేసినటువంటి విందులో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ గురించి, దానికి చేయవలసినటువంటి పనుల గురించి ఎస్టిమేషన్ వేసి ప్రతిపాటి పుల్లారావు గారికి అందజేయడం జరిగింది. అలాగే ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా చైర్మన్ గారు దగ్గరుండి నోట్ చేసుకొని నిన్న గురాల్చోడులో ప్రతిపాటి పుల్లారావు గారు విందుకు హాజరైతే వారికి ఈ సమస్యలన్నింటినీ గురించి వివరించి వీలైనంత తొందరగా ఆయన నిధులు సమకూరిస్తే మున్సిపాలిటీ ద్వారా పనులన్నిటి కూడా నేను చక్కదిద్దుతానని చెప్పడం జరిగింది. అలాగే ప్రతిపాటి పుల్లారావు గారు కూడా స్పందించారు అంతే ఫాస్ట్గా. వీలైనంత తొందరగా కమ్యూనిటీ హాల్స్కి ఎంపీ ల్యాడ్స్ అయితేనే కానీ ఇతరాతర చిన్న చిన్న సమస్యలకి జనరల్ ఫండ్స్ నుంచి నేను నిధులు సమకూరుస్తానని మాట ఇవ్వడం జరిగింది. రంజాన్ నెల అయిపోయిన వెంటనే, ముఖ్యంగా నెలలోపే చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసే విధంగా చైర్మన్ గారు ప్లాన్ చేసుకొని ఉన్నారు. వారికి కూడా పట్టణ ప్రజలందరి తరపు నుంచి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మున్సిపల్ చైర్మన్ రఫానీ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం పూర్తిగా సక్సెస్ అయిందని ముస్లిం మైనార్టీ నాయకులు అల్లాబక్షు అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో గత 5 రోజుల నుంచి టౌన్ మొత్తం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీ సెల్ తరఫున చైర్మన్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా వారి సొంత ఖర్చులతోటి, వారి సొంత నిధులు వారు ఒక్కరే ఈ చిలకలూరుపేటలో ఉన్నటువంటి 26 మసీదులో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి ప్రతి సోదరుడు ఇఫ్తార్ విందుకు భోంచేయాలనే ఉద్దేశంతో 5 చోట్ల, ఒక్కొక్క చోట 6 మసీదులు, 7 మసీదులు, 8 అట్లాగా విభజించి 5 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దేవుడి దయ వల్ల ఆయనకి అంతా చక్కగా అందరూ వచ్చి భోంచేసి వెళ్ళి దువా చేసి ఆయన ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఇంకా బాగుండాలని అల్లాని ప్రార్థించారు. ఆయన ఆరోగ్యపరంగా బాగుండాలని కోరుకున్న వాళ్ళు ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఆరోగ్యం మెరుగుపడడానికి మా నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు చేసిన సహాయ సహకారాలని మేము వెళ్ళవేళ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రాంతంలో బెల్ట్ షాపులు నిర్వహించిన గంజాయి విక్రయాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ గత 4 నెలలుగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మార్చి నెలలోనే ఇప్పటి వరకు 7 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా గంజాయి విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆయన తెలియజేశారు.
నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో భాగంగా బెల్ట్ షాప్ నిర్మూలనలో భాగంగా చిల్లూరుపేట సర్కిల్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్మేవాళ్ళని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మేవాళ్ళని వాళ్ళందరి మీద నిఘా పెట్టడం జరిగింది. ఈ నెలలో సుమారు 7 కేసులు బుక్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 50కి పైగా కేసులు బుక్ చేశాము. అలాగే 30 మందిని పైన బైండ్ ఓవర్ చేశాము పాత ముద్దాయిల్ని. గతంలో ఎన్డీపీలు అమ్ముతా ఇప్పుడు దొరికిన వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేశాము. అలాగే చిల్లూరుపేట గణపురం పరిధిలో ఎవరైనా గంజాయి అమ్ముతుంటే మాత్రం తక్షణం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా కేసులు బుక్ చేస్తాం. గంజాయి మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటి వరకు ఈ సంవత్సరం కేసు బుక్ చేసాం. గంజాయికి సంబంధించి పాత ముద్దాయిలందరి మీద కూడా నిఘా ఉంది. వారు ఎవరైనా మళ్ళీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ అయి ఉండాలి కాబట్టి ఎక్కువ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది. గంజాయి అమ్మినా, సేవించినా, ఎటువంటి రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోబడను. వాళ్ళ ముద్దాయిలు ఎటువంటి వారైనా సరే వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. ముఖ్యంగా వాళ్ళ స్కూలీల మీద కూడా బాగా నిఘా ఉంది. గణపురం పారిశ్రామిక ప్రాంతంలో, తిమ్మాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా మా ఇన్ఫార్మర్లు ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు అమ్మినా సరే ఖచ్చితంగా కేసు బుక్ చేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం మండలంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ షేక్ మహమ్మద్ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న సాయి వికాస్ స్కూల్ 17వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యాయమూర్తి నక్కా కోటేశ్వరమ్మ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఫిజియాలజీ నిపుణులు డాక్టర్ ఆయేషా పర్వీన్ హుజరాన్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫౌండర్ రాజారెడ్డి, ఆక్స్ఫర్డ్ విఐటి కాలేజెస్ డైరెక్టర్ డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సందర్భంగా కార్పొరేట్ కాలేజీలు నిర్వహించిన స్కాలర్షిప్ పరీక్షల్లో ప్రతిభ చూపిన మొత్తం 6 విద్యార్థులను ఆక్స్ఫర్డ్ కాలేజ్ డైరెక్టర్ ఫీజు రాయితీలతో సత్కరించారు. అలాగే వివిధ ఎస్ఓఎఫ్, ఎన్ఓఎస్, ఐఎంఓ పరీక్షల్లో తమ ప్రతిభను చూపించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సాయి వికాస్ స్కూల్ డైరెక్టర్ ఎన్ వీరస్వామి మాట్లాడుతూ గతంలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో తమ విద్యార్థులు ఘనమైన విజయాలు సాధించారని తెలిపారు. అదేవిధంగా రాబో 10వ తరగతి పరీక్షల్లో 592కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు 50,000 బహుమతిని అందజేస్తామన్నారు. టౌన్ ఫస్ట్ ఎవరైతే సాధిస్తారో వారికి ₹1,00,000 బహుమతిని అందిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట వాసవి క్లబ్ అధ్యక్షులు ఐతా వెంకట ప్రసాద్ పెళ్లి రోజును పురస్కరించుకొని ఆదివారం ఆ క్లబ్ సభ్యులు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఐతా వెంకట ప్రసాద్ దాంపత్య జీవితం 34 వసంతాలు పూర్తి చేసుకుని 35వ వసంతంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. వారు ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని సంతోషంగా తెలుపుతున్నామని ఆకాంక్షించారు. తొలుత వేద పండితులచే దంపతులకు ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐఈసీ ఆఫీసర్లు, ఐపీసీ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు, రీజియన్ చైర్మన్లు, జోన్ చైర్మన్లు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలకు ప్రత్యేక పవిత్ర రంజాన్ మాసమని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. రంజాన్ను పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలోని గుర్రాల తావిడి నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ భాస్కర్ హాజరయ్యారు. సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెలగా భావించి ఆచరించేది రంజాన్ మాసం అని, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని, ఇటువంటి పవిత్ర మాసంలో కఠిన ఉపవాసం చేస్తున్న ముస్లిం సోదరులు మున్సిపల్ చైర్మన్ రఫానీ వరుసగా 5 రోజుల పాటు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆయన గొప్పతనానికి, ధార్మిక చింతనకు అద్దం పడుతుందన్నారు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ మాట్లాడుతూ అల్లాపై నమ్మకం, మహమ్మద్ ప్రవక్తపై విశ్వాసంతో సకల మానవాళికి సందేశాన్ని ఇచ్చే దివ్య ఖురాన్ దైవ గ్రంథంగా అవతరించిన మాసం ఈ రంజాన్ మాసమని, తాను అనారోగ్యంగా ఉన్నప్పుడు వెంటనే స్పందించి తనకు నాణ్యమైన వైద్యం అందేలా కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ బొల్లేని భాస్కర్ పేరు మీదుగా దువా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాజా రమేష్, టీడీపీ పట్టణ అధ్యక్షులు సమద్ ఖాన్, ముస్లిం మత పెద్దలు, టీడీపీ మైనార్టీ సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాదెళ్ల మండల తహసీల్దార్ కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంపై సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పలు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమణ, ఎంపీడీఓ స్వరూపరాణిలతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మండలంలోని వ్యవసాయ, రెవెన్యూ, సర్వే, వైద్య, అభివృద్ధి వంటి వివిధ శాఖల అధికారుల సమావేశం సోమవారం నిర్వహించడం జరిగిందని, పలు అంశాలపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారన్నారు. ప్రజల నుండి సమస్యలపై అర్జీలు స్వీకరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి హరిప్రసాద్, సిడిపిఓ శాంతకుమారి, అలాగే మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నాదెళ్ల మండలం సాతులూరు గ్రామంలో స్వచ్ఛ సాతులూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాదెళ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ శోభారాణితో కలిసి పాల్గొని పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వీధుల మురుగు కాలువల్లో శుభ్రం చేయాలనే తలంపుతో రోజుకు ఓ వార్డులో స్వచ్ఛ సాతులూరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం టీడీపీ శ్రేణులతో కలిసి గ్రామంలోని సినిమా హాల్ సెంటర్ నుండి చందవరం సెంటర్ వరకు మెయిన్ రోడ్డుకి ఇరువైపులా శుభ్రం చేసి స్వచ్ఛ సాతులూరుపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ వద్ద కొలువై ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత నాగేంద్ర స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ అయిన ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శివాలయం జీర్ణోద్ధరణ, స్వామి అమ్మవార్ల వినాయక, సుబ్రహ్మణ్య, నంది విగ్రహాలు ప్రతిష్ఠించి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవం నిర్వహించడం జరిగిందని, ఉదయం నుండి అర్చనలు, అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. దీనికి సహకరించిన కమిటీ సభ్యులకు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.